స్వయంగా శ్రీకృష్ణుడే యుద్ధంలోకి దిగి వచ్చి రథచక్రంతో భీష్ముడిని వధించడానికి సిద్ధపడ్డాడంటే అంతలా భీష్ముడు ఏం చేశాడు? అండ్ భీష్ముడిని దుర్యోధనుడు అవమానించాక భీష్ముడు చేసిన దండయాత్ర పాండవుల సైన్యాన్ని ఎలా ధ్వంసం చేసింది? అసలు భీష్ముడు చేసిన దండయాత్ర తనకు మృత్యువును ఎలా దగ్గర చేసింది? తనకు స్వచ్ఛంద మరణం అనే వరం, అంటే తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే మరణించే వరం ఉన్నా అసలు ఎందుకు భీష్ముడు మరణించాడు? ఇలా భీష్ముడు మరణం వెనుక పూర్తి కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజంగా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ స్కిప్ అండ్ లెట్స్ బిగిన్. భీష్మ పితామహుడు యుద్ధంలో జస్ట్ వ్యూహరచన చేసి దుర్యోధనుని కాపాడేవాడు. యుద్ధం స్టార్ట్ అయ్యి 2 రోజులు అయిపోయింది. బట్ పాండవుల వైపు ఉన్నట్లుగానే యుద్ధం చేస్తాడు. దుర్యోధనుడు 2వ రోజు రాత్రి యుద్ధం అయ్యాక భీష్ముడి దగ్గరకు వచ్చి భీష్ముడితో ఇలా అంటాడు, పితామహ, మీరు హస్తినాపురి సర్వ సైన్యాధ్యక్షులైనా గానీ ఆ పాండవుల వైపు ఉన్నట్లుగానే యుద్ధం చేస్తున్నారు. మీకు వయస్సు అయిపోయిన కారణంగా బహుశా యుద్ధం చేయలేకపోతున్నారేమో. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను నా మిత్రుడు కర్ణుడిని పిలుస్తాను. నా మిత్రుడు కర్ణుడు సిద్ధంగా ఉన్నాడు అని అంటాడు. సో దానికి భీష్ముడు ఎంతో బాధపడతాడు. ఇక దుర్యోధనుడికి మాటిస్తాడు, దుర్యోధన, నీవు నా ధర్మాన్ని అవమానిస్తున్నావు. నేను నీకు చూపిస్తాను నా ధర్మం ఎటువంటిదని. నువ్వు నన్నే అవమానిస్తున్నావు కదా, రేపు చూడు రణభూమిలో నేను చేసే విధ్వంసాన్ని అంటూ కోపంతో వెళ్ళిపోతాడు. యాక్చువల్గా చెప్పాలంటే భీష్ముడు పాండవుల వైపే ఉంటాడు. ధర్మరాజే గెలవాలని ఉంటుంది. బట్ దుర్యోధనుడు చెప్పిన తర్వాత భీష్ముడికి బాధగా అనిపిస్తుంది. తన కర్తవ్యం ఏంటో తాను నిర్వర్తించాలనుకున్నాడు. దాని తర్వాత 3వ రోజు యుద్ధం మొదలైంది. ఇక భీష్ముడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకున్నాడు. ఇక అప్పుడు మొదలైంది అసలైన కురుక్షేత్ర యుద్ధం. భీష్ముడు దుర్యోధనుడికి రక్షణగా ద్రోణాచార్యుని పెట్టి తన వ్యూహంలో తానే ముందు ఉండి యుద్ధం చేస్తున్నాడు. తన కంటికి ఎవరు కనిపిస్తే వారిని చంపుతూ మెరుపు వేగంతో ఎవరికి కనిపించినంత స్పీడ్తో దూసుకెళ్తుంటాడు. భీష్ముడి బాణాలు తప్ప అసలు ఏమీ కనిపించదు. భీష్ముడు ఎంతలా యుద్ధం చేస్తారంటే తన ముందు నిలబడడానికి కూడా ఎవరు ముందుకు రాలేకపోతారు. ఎందుకంటే భీష్ముడు సైన్యాన్ని మొత్తం చెల్లాచెదరు చేస్తాడు. బాణాలు మరియు సైనికుల మృతదేహాలు తప్ప చూడడానికి ఏమీ ఉండదు. అలా భీష్ముడు యుద్ధం చేస్తాడు. ఆ రోజు యుద్ధం ముగుస్తుంది. ఆ రోజు పాండవుల సైన్యం చాలా నశిస్తుంది. అలాగే చూస్తూ ఉంటే భీష్ముడు పూర్తి పాండవ సైన్యాన్ని అంతం చేసేలానే ఉన్నాడని, పాండవులు కేవలం భీష్ముడిని ఆపడానికి యుద్ధం చేయాలని నిశ్చయించుకొని 4వ రోజు యుద్ధంలోకి అడుగు పెడతారు. పాండవులు అందరూ భీష్ముడితో యుద్ధం చేస్తారు. కానీ ఒక్కొక్కరిగా అందరూ ఓడిపోతారు. అక్కడున్న ప్రతి ఒక్క మహారథులు, అధిరథ మహారథులు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నించి ఓడిపోతారు. అలానే భీష్ముడు పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం 7 రోజులు ముగుస్తుంది. భీష్ముడు మాత్రం ఏమాత్రం తగ్గకుండా అంతే యుద్ధం చేయసాగాడు. ఇక 7వ రోజు రాత్రి శ్రీకృష్ణుడు మరియు పాండవులు భీష్ముడు మరణం అనివార్యమని ఎలాగైనా భీష్ముడిని వధించాలని డిసైడ్ అవుతారు. బట్ భీష్ముడు మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా 8వ రోజు కూడా అలానే యుద్ధం చేశాడు. 9వ రోజు శ్రీకృష్ణుడు తన రథాన్ని భీష్ముడి ఎదురుగా పెట్టి భీష్ముడితో ఇలా అంటాడు, భీష్మ పితామహ, మీరు చేస్తున్నది ధర్మం కాదు. ఇలా మీ మనవళ్లతో మునిమనవలతో యుద్ధం చేస్తూ వారినే మీరు వధించడం ధర్మం కాదు. మీరు చేసేది ఇంతటితో ఆపేయండి అంటూ భీష్ముడిని యుద్ధం చేయవద్దని చెప్తాడు. ఇక భీష్ముడు, వాసుదేవ, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. హస్తినాపురి రాజ్యానిపై ఎవరు దండెత్తితే అవశ్యం నేను వారిని అడ్డుకుంటాను. ఇక నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. అలాగే నేను ఆగను. నన్ను ఎవరు పరాజయం చేయలేరు అంటూ శ్రీకృష్ణుడికి చెప్తాడు. దానికి శ్రీకృష్ణుడు కోపంతో, పితామహ, నేను మిమ్మల్ని అవశ్యం వధిస్తాను అంటూ రథం నుండి దిగి తన ముందున్న రథచక్రాన్ని తీసుకొని భీష్ముడి పైకి వెళ్తాడు. భీష్ముడు ఏమాత్రం తగ్గకుండా కృష్ణుడి పైకి అస్త్రాలను వదులుతాడు. కానీ అవేవి కూడా శ్రీకృష్ణుడిని ఏమీ చేయలేకపోతాయి. అసలు శ్రీకృష్ణుడు దగ్గరకు కూడా వెళ్లకుండా అక్కడే పడిపోతాయి. భీష్ముడు, ఎందుకు వాసుదేవ మిమ్మల్ని ఈ అస్త్రాలు ఏమీ చేయలేకపోతున్నాయి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు తన లీలతో యుద్ధాన్ని అక్కడే ఆగేలా చేసి భీష్ముడికి తన వాస్తవిక రూపం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి భీష్ముడు చేసిన తప్పులను తనకి చూపి ఇక తాను మరణించవలసిందిగా కోరి మళ్ళీ యుద్ధాన్ని యథావిధిగా జరిగేలా చేస్తాడు. సింపుల్ గా టైం ని ఆపి ఎక్కడ ఆపాడో అక్కడే రెజ్యూమ్ చేస్తాడు. దాని తర్వాత భీష్ముడు వాసుదేవుని చేతిలో మరణించడం ఉత్తమం అని అలాగే చేయమంటాడు. కానీ అర్జునుడు కృష్ణుడిని ఆపి తాను చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసి అర్జునుడు ఒక అవకాశాన్ని ఇవ్వమంటూ శ్రీకృష్ణుడిని కోరుతాడు. శ్రీకృష్ణుడు శాంతించి సరే అంటాడు. అప్పుడు భీష్ముడు తన మరణం కాశీరాణి అంబికాదేవి చేతిలో ఉందని, తానే ఈ జన్మలో శిఖండినిగా అవతరించిందని చెప్పి శిఖండినికి తనని చంపే అవకాశం ఇవ్వమని అంటాడు. అందాక నేను ఎవ్వరికి
ఎవరికి ఏ హాని చేయకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని అంటాడు. యుద్ధం 10వ రోజు శిఖండిని భీష్ముడు ఎదుట ఉంచుతారు. భీష్ముడు తన అస్త్రాలను త్యజించి నిలబడతాడు. శిఖండి ఒక్క బాణం వేస్తుంది. అది భీష్ముడి గుండెల్లో గుచ్చుకుంటుంది. శిఖండి వెనకాల ఉన్న అర్జునుడు వెంటనే సుమారు 100 బాణాలు భీష్ముడి పైకి వదులుతాడు. అవన్నీ భీష్ముడికి గుచ్చుకొని భీష్ముడు కింద పడిపోతాడు. అయితే అర్జునుడి బాణాలు భీష్ముడి శరీరంలోకి గుచ్చుకోవడం వలన భీష్ముడు నేల కొరగకుండా బాణాల పైన పడుకున్నట్లుగా ఆ దృశ్యం ఉంటుంది. యుద్ధం ముగియగానే కౌరవులు పాండవులు అక్కడికి చేరుకొని ఆ దృశ్యాన్ని చూడలేక ఏడుస్తారు. భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే మరణం ఉంటుంది. బట్ భీష్ముడు ఉత్తరాయణ మరణించాలని కోరుకుంటాడు. అండ్ లాస్ట్ కి పాండవులను ఆశీర్వదించి మరణిస్తాడు. ఇది భీష్ముడి మరణం వెనుక ఉన్న కథ. జస్ట్ వెయిట్. ఈ వీడియో అయిపోయిందిలే అని వెళ్ళిపోకుండా మీకు నచ్చితేనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.